నేను గాని ఏ ఇష్యూ అయినా టేకప్ చేశాను అంటే చిటారు కొమ్మ నుంచి తల్లి వేరు వరకు సమస్యల్ని తెలుసుకుని పరిష్కరిస్తాను అంటున్నారు జగ్గారెడ్డి. తుంగతుర్తి అబ్జర్వర్గా ఉన్న జగ్గారెడ్డి ఆ నియోజకవర్గంతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న వారందరితోనూ చర్చించి నోటు తయారు చేస్తున్నారు. మళ్లీ లొల్లి జరగకుండా సమస్యను సాల్వ్ చేస్తా అంటున్నారు. నా పేరు తూర్పు జయప్రకాష్ రెడ్డి. తుంగతుర్తి పంచాయతీకి నేనే జడ్జి అంటున్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. అధిష్టానం బాధ్యతలు అప్పగించిందో లేదో వర్క్ మొదలు పెట్టేశారు జగ్గారెడ్డి. పెదరాయుడు లెవెల్లో ఇష్యూను డీల్ చేస్తున్నారు జగ్గారెడ్డి. నియోజకవర్గంలో మండల అధ్యక్షులను ఎంపిక చేసే బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అప్పగించింది అధిష్టానం. మండల అధ్యక్షుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యే మాటే ఫైనల్ అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. అయితే తుంగతుర్తి నియోజకవర్గంలోనే 9 మండలాలకు అధ్యక్షులను ఎంపిక చేశారు ఎమ్మెల్యే మందుల సామేల్. దీంతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గం దాడులు కూడా చేసుకున్నాయి. సమస్య గాంధీ భవన్ కు చేరింది. దీంతో ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను జగ్గారెడ్డికి అప్పగించింది అధిష్టానం. ఈ పని అప్పజెప్పినప్పటి నుంచి గాంధీ భవన్ కి అంకితమయ్యారు జగ్గారెడ్డి. తుంగతుర్తి గొడవను టేకప్ చేసిన జగ్గారెడ్డి సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడితో రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, చామల కిరణ్ తో, ఎమ్మెల్యే సామెల్ తో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. ఇక్కడ 3-4 మండలాలు ఏఐసిసి పరిధిలో లేవు. 2.5 సంవత్సరాలు సీనియారిటీ ఉంది. అంటే వాళ్ళు ఎప్పుడంటే ఒకరు ఇద్దరేమో సామేల్ ఎమ్మటి జాయిన్ అయ్యారు. ఇది కాంగ్రెస్లో ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు 2.5 years. కొందరేమో పార్లమెంట్, ఒకరో ఇద్దరు పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు జాయిన్ అయ్యారు. అది నేను మొన్న సామేల్కి ఎమ్మెల్యేకి చెప్పిన, డీసీసీ ప్రెసిడెంట్ ఉండే ఇది ఉంది, మరి దీన్ని ఎట్లా సవరణ చేస్తూ చేసుకోవాలి నువ్వు అనేది కూడా చెప్పినది. అది ఎట్లా ఏఐసీ డైరెక్షన్ అయితే కాదనం కదా, నేను రిపోర్ట్లో రాస్తుంటే అనేది అప్పీల్ పెట్టుకున్నాడు. అప్పీల్ కూడా రాసినది. అట్లా ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఒపీనియన్ కూడా తీసుకోనున్నారు. గ్రౌండ్ జీరో నుంచి గాంధీ భవన్ వరకు సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు జగ్గారెడ్డి. ఈ వారంలోనే తుంగతుర్తి ఇష్యూపై సమగ్ర నివేదికను హైకమాండ్ కు సమర్పించనున్నారు జగ్గారెడ్డి. మళ్లీ గొడవలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపుతానంటున్నారు ఆయన.